హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పావుబాజీ పలావ్. ఇది ఒక డిఫరెంట్ పలావ్ ఐటమ్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటము. చాలా డిఫరెంట్ రెసిపీ. ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ పావుబాజీకి యూస్ చేసే బన్ని తీసుకోవాలి. ఆ బన్ని మిడిల్లోకి కట్ చేయాలి. కొంచెం లావుగా ఉంటుంది కదా, అది మధ్యలో కట్ చేసుకొని 4 పీసెస్ కింద చేసుకోవాలి అండి. కొంచెం చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని పాన్ మీద బటర్ అప్లై చేసి బన్ని ఆ పాన్ మీద లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి కొంచెం చల్లారాలి. ఇది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, ఎందుకంటే పావుబజ్జీ చాలా ఇష్టంగా తింటారు కదా. సేమ్ అదే ఫ్లేవర్లో ఉంటుంది ఈ రైస్ కూడా. చూడండి, ఈ బ్రౌనిష్లో వచ్చేటట్టు మనం ఈ బన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. ఇది బటర్తోనే చేయాలండి. బటర్తో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ఐటమ్. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆనియన్, కొంచెం అది వేగిన తర్వాత ఒక చిల్లీ సన్నగా తరిగి వేసుకున్నానండి. నెక్స్ట్ ఒక స్మాల్ సైజ్ టమాటానే సరిపోతుంది, లేకపోతే స్వీట్నెస్ వచ్చేస్తుంది రైస్కి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకున్న తర్వాత టమాటా ఆనియన్ అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అయ్యాక ఇవి హాఫ్ బాయిల్ చేసుకున్నాను. క్యారెట్ అండ్ బీన్స్, గ్రీన్ పీస్ హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేయనివ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ 1 స్పూన్ పావుబాజీ మసాలా యాడ్ చేయాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత, అంటే 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ హాఫ్ బాయిల్డే కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ పాన్ మీద ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పావుబాజీ బన్ని, ఆ పీసెస్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఒక 2 minutes సాట్ చేసిన తర్వాత దీనికి మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకున్నామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కప్ రైస్ తీసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని ఒక 2 minutes సాట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుంటే ఇంకా అంతే, రెడీ అయిపోతుంది రైస్. పావుబాజీ పులావ్. ఇది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. Thank you for watching my video.